ఇదైతే జున్ను బర్త్‌డే ముందు రోజైతే మేము చేసిన డెకరేషన్ వీడియో. చాలా బ్యూటిఫుల్‌గా టర్న్ అవుట్ అయింది లుక్ అయితే. ఈ డెకరేషన్ చేయడానికైతే 1 అవర్ పట్టింది. నైట్ అయితే మేము 10:30, 11 కల్లా స్టార్ట్ చేసాం. కరెక్ట్‌గా 12 కల్లా కంప్లీట్ చేసాము. చాలా బాగుండింది. నేనైతే ఒక రిఫరెన్స్ తీసుకొనైతే ఇదైతే బ్యూటిఫుల్‌గా డిజైన్ చేసుకున్నాను. వైట్ అండ్ రెడ్ థీమ్‌లో అయితే చాలా బాగొచ్చింది. నాకైతే సపోర్టివ్‌గా మా బ్రదర్ వాళ్ళ వైఫ్ కూడా చాలా సపోర్ట్ చేశారు ఇలా డెకరేట్ చేయడానికి. ఇక్కడ తీసుకున్న ప్రతి ఐటెమ్ అయితే మేము మీషోలో తీసుకున్న ఐటెమ్‌తోనైతే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. ఇలా వైట్ అండ్ రెడ్ థీమ్‌లో అయితే చాలా బాగొచ్చింది. ఇంక వీడినైతే ఇగ్నోర్ చేసేయండి. వీడైతే మధ్య మధ్యలో వచ్చి ఇంక డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. యాక్చువల్లీ వీడికి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. చేసి కూడా 1 ఇయర్ అయింది స్టార్ట్ చేసి. ఇంక చూడండి ఎలా డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడో. ఇంక మొత్తం అయితే వీడు కూడా హెల్ప్ చేశాడు మధ్య మధ్యలో వచ్చి. ఇంక డిస్టర్బ్ చేయడమే ఎక్కువనమాట హెల్ప్ చేయడం కంటే. ఇంక ఇక్కడ యూజ్ చేస్తున్న ప్రతీదీ మీషోలో అండర్ బడ్జెట్‌లో అయితే తీసుకున్నాను. నాకైతే ఒక 2000 రూపీస్‌లో మొత్తం అయితే వచ్చాయన్నమాట ఇవన్నీ. ఇంక జున్ను బర్త్‌డే ప్రతి ఇయర్ చాలా గ్రాండ్‌గా చేస్తాం. బట్ ఎందుకో ఈ ఇయర్ మాత్రం సింపుల్‌గా ఇంట్లోనే చేసుకోవాలని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. కొంచెం బడ్జెట్ ప్రాబ్లమ్ అలాగే కాకుండా కొంచెం మనీ కూడా సేవ్ చేద్దామని. ఇంకా ఈ బౌస్ అన్నీ చాలా బ్యూటిఫుల్‌గా టర్న్ అవుట్ అయినాయి. ఇది 1 యూజ్ తర్వాత మళ్ళీ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, అందుకనైతే నేను తీసుకున్నాను. అండ్ ఇక్కడ తీసుకున్న ప్రతి ఒక్క ఐటెమ్ కూడా మళ్ళీ ఇంకో నెక్స్ట్ టైమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో, అందుకనైతే ఇవన్నీ నేను సేవ్ చేసుకున్నాను తీసుకొని. ఇంకా ఈ రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. 5 మీటర్స్ సాటిన్ వస్తుంది. అండ్ 10 మీటర్స్ అయితే నెట్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇంకా బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండే వైట్ అయితే సాటిన్ శారీ అనమాట. సో, అయితే నేను ఏమి ఇక్కడ డెకోర్ చేస్తున్నానో ఐడియా లేదు. బట్ నాకైతే నేను ఏం చెప్తే అది హెల్ప్ చేస్తా అన్నారు. వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి మెయిన్‌లీ. ఎందుకంటే జున్ను బర్త్‌డే ఇంత బాగా జరిగిందంటే వీళ్ళు కూడా ఒక సపోర్టివ్ అనమాట నాకు. ఇంకా ఫైనల్‌గా అయితే టైం అయితే అయిపోతుందని త్వరగా అయితే మేము స్టిక్ ఆన్ చేస్తున్నాం బోసు. బట్ అయితే అవి ఊడిపోతా ఉన్నాయి. ఆ గమ్ అయితే సరిగ్గా స్టిక్ ఆన్ అవ్వట్లేదు. ఇంక ఇలా కాదని చెప్పి ఇంకా నా దగ్గర ఉండే గుండు సూదులు ఉంటాయి కదా! సో, వాటితో అయితే నేనైతే వీటన్నిటిని ఇలాగ స్టిక్ ఆన్ చేస్తున్నాను మళ్ళీ. డబుల్ పననమాట నాకు. ఇంకా ఫైనల్‌గా అయితే ఇంకా మొత్తం ఇలా స్టిక్ ఆన్ చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ అయితే వేస్తున్నాం. బట్ అయితే జారిపోతా ఉంది. ఇంక మధ్యలో మళ్ళీ వీడొకడనమాట డిస్టర్బ్ చేయడానికి. ఒక్కొక్క ఐటెమ్ తీస్తుంటే ఎప్పుడెప్పుడు తీసుకున్నావు ఇవన్నీ అని అడుగుతున్నాడు వాడొచ్చి నన్ను. ఇంకా ఎప్పుడెప్పుడు ఇవన్నీ తీసుకున్నావు? ఎప్పుడెప్పుడు దాచిపెట్టావని చెప్పి నన్ను అందరూ అడుగుతున్నారు. నేనైతే ముందే ప్రిపేర్డ్ అవుతాను 1 మంత్ ముందు నుంచే జున్ను బర్త్‌డే కోసం. సో, అందుకనైతే 1 మంత్ నుంచే షాపింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా మీషోలో అయితే ఇవన్నీ ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను కాబట్టి నాకు కొంచెం ఈజీ అయిపోయింది. ఇంకా అది కాకుండా నేను ఒక రిఫరెన్స్ అయితే ముందే ఫిక్స్ అవుతాను కాబట్టి దానికి తగ్గట్టు నాకేమేమి కావాలో నేను అవన్నీ ముందు తీసి పెట్టుకుంటాను. ఇంకా ఇవన్నీ ఇలా మళ్ళీ చూడండి అన్నీ పడిపోతున్నాయి. సో, అందుకనైతే మళ్ళీ వాటిని ఇలా అడ్జస్ట్ చేస్తున్నాను. ఇంకా ఈ లైట్స్ అయితే స్టార్ లైట్స్ నేను లాస్ట్ టైం క్రిస్మస్ డెకరేషన్ కోసం తీసుకున్నాను. పైన రిఫరెన్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఇంకా ఇవన్నీ సెట్ చేస్తా ఉన్నాను. ఇక్కడ మా బ్రదర్ అయితే వాటికుండే అవన్నీ కూడా కొంచెం ఇలా టై అయిపోయినాయి. వాటన్నిటిని తీస్తున్నాడు అండ్ హెల్ప్ చేస్తున్నాడు ఇక్కడ. నేనేదో కొంచెం షార్ట్ కాబట్టి ఇక్కడ మా బ్రదర్ అయితే హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా మొత్తం అయితే సెట్ ఆన్ చేసుకుంటా ఉన్నాం. అప్పటికే టైం అయిపోతా ఉంది. ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు. తొందరగా స్టార్ట్ చేసినా కానీ లేట్ అయిపోతా ఉంది. ఇంకా అందరం ఒక్కొక్క చెయ్యి వేసి అయితే రెడీ చేస్తా ఉన్నాం ఇక్కడ.
ఇక జున్ను బర్త్‌డే రోజు ఇవాళ బెలూన్స్ ఇలాగ 5 నెంబర్ అయితే తీసుకున్నాను. ఆల్రెడీ చెప్పాను కదా! ఫిఫ్త్ బర్త్‌డే అని చెప్పి జున్నుకి. ఇంకా గిఫ్ట్ అయితే థర్డ్ వన్ అనమాట. ఎవరైనా షార్ట్ చూడకపోతే చూసేయండి. అండ్ ఆ కేక్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది కదా! నేనే డిజైన్ చేపించుకున్నాను. ఇవన్నీ రిఫరెన్స్‌లో తీసి మరీ చూసుకుంటాననమాట. ఏ బర్త్‌డేకి ఎలాగ కేక్ డిజైన్ చేసుకోవాలని. వీలుంటే నెక్స్ట్ వీడియోలో అయితే జున్ను కోసం చేసిన 4 బర్త్‌డేస్‌లో ఉండే కేక్స్ అయితే మీకు చూపిస్తాను. ఇంకా ఇక్కడ ఫైనల్‌గా అయితే ఇలా టర్న్ అవుట్ అయిపోయింది బర్త్‌డే అయితే. డెకరేషన్. ఇంకా జున్నుకైతే తెలుసు సర్ప్రైజ్ అని. బట్ అయితే వాడు కొంచెం అంటే ఉండాలి కదా ఎక్సైట్‌మెంట్ అని. సో, ముందే వాడినైతే వేరే దగ్గర పెట్టేసామనమాట మా మామయ్య వాళ్ళ ఇంట్లో. ఫైనల్‌గా అయితే జున్నుని తీసుకొచ్చేసాము. ఇంకా జున్ను మ్యాచింగ్ వేసుకున్నాం బర్త్‌డే రోజు. ఇంకా బర్త్‌డే అయితే ఇలా బ్యూటిఫుల్‌గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. మా వోడైతే చాలా బాగున్నాడు కదా! బెలూన్స్ అన్నిటి మధ్యలో చూడటానికైతే. ఇంకా బెలూన్స్ అన్నిటి మధ్యలో ఇంకా జున్నుని ఇలా చూస్తే ఇంకా టెడ్డీ బేర్ లాగా అనిపిస్తున్నాడు వాడు చూడటానికి కూడా. ఇంకా నేను జున్ను ఎప్పుడు మ్యాచింగే వేసుకుంటాం ఏ బర్త్‌డేకైనా కానీ. ఇంకా ఫైనల్‌గా అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం జున్ను బర్త్‌డే అయితే. ఇంకా క్యాండిల్స్ అన్నీ చూడడానికైతే చాలా బాగుంది. ఇంకా నాకు జున్ను బర్త్‌డే వచ్చిందంటే ఒక ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకుంటాను. ఎందుకో నాకే తెలీదు. ఇంకా ఫైనల్‌లో అయితే ఇలా సెలబ్రేట్ అయిపోయింది జున్ను బర్త్‌డే.